ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. కేవలం నోటిఫికేషన్ ఇచ్చిన 150 రోజుల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేసి నియామక పత్రాలు కూడా అందజేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఆనందంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు నియామక పత్రాలు తీసుకుందామని వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఒక పండగ వాతావరణంలో వాళ్ళంతా కూడా తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి రిజల్ట్స్ చూడొచ్చు. ఏ జిల్లా నుంచి వచ్చారండి? సార్ మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, మండపేట మండలం సార్. మీకే వచ్చిందా? నాకు టీజీటీ ఫిజికల్ సైన్స్ అండి, జోన్ 2 సార్. ఎవరొచ్చారు? మీ ఫ్యామిలీ ఎవరొచ్చారు? మా వైఫ్ వచ్చారు, మా మిస్సెస్ వచ్చారు. అంటే ఆవిడకొచ్చిందా? నాకు వచ్చింది సార్. సార్ మీకు తోడుగా ఆవిడొచ్చారు. సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఆయన ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉద్యోగం వస్తుందని అనుకున్నారా? గవర్నమెంట్ కూడా 150 రోజులు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసింది. వస్తుందని అనుకున్నాను. అంటే మీరేం తక్కువ చెప్తారు? గవర్నమెంట్‌కి ఏం చెప్తారు? 150 రోజుల్లో గవర్నమెంట్ ఈ రీతిగా పోస్టులు తీయడం ఇది ఫస్ట్ టైం అనుకున్న చరిత్రలో అండి. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ సార్, చాలా మంచి విషయం అండి ఇది. ఆల్మోస్ట్ ఒక 16,000 చిల్లర కుటుంబాలు ఒక అండగా నిలబడిన ఒక ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చండి ఇది. సో 150 రోజుల్లో పూర్తి చేయడం చాలా గొప్ప సంగతి. క్రెడిట్ గోస్ టు దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తం అభ్యర్థులందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. 150 రోజుల్లో ఇలాంటి ప్రక్రియ పూర్తి చేసి 16,000 కుటుంబాల్లో వెలుగులు నింపటం అనేది ఒక చిన్న విషయం కాదు. ఇది సాధారణంగా గతంలో ఎప్పుడూ జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రక్రియ పూర్తి చేయటం, మొత్తం నియామక పత్రాలు 15,491 మంది 941 మందికి సంబంధించిన నియామక పత్రాలు అందజేస్తున్న పరిస్థితి. అమ్మ, ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. కృష్ణా జిల్లా. ఎలా అనిపిస్తుందమ్మా 150 రోజుల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేసిన గవర్నమెంట్? అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేసిందండి గవర్నమెంట్. ఎటువంటి కోర్టు కేసులు కానీ అలా ఏం లేకుండా. మనం గ్రూప్ 2 చూస్తే కనుక గ్రూప్ 2 ఆల్రెడీ కోర్టు కేసులు ఆగిపోయింది. మన విద్యా మినిస్టర్ గారు చాలా అంతా ట్రాన్స్పరెంట్గా చేశారు. మెరిట్ లిస్ట్ కానివ్వండి, సెలక్షన్ లిస్ట్ కానివ్వండి, ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా చాలా బాగా చేశారు. ఇలా ఒక పండగ వాతావరణంలో మేము పడిన కష్టం అంతా మర్చిపోయేలాగా మాకు ఇలా చేయడం. నేను ఒక 5 months నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. చాలా మంది నేను చూశాను, ముగ్గురు నలుగురితో మాట్లాడాను. 4 monthsలో 5 monthsలో జాబ్ వచ్చేసిందంటే ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అసలు మీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదండి, కన్సిస్టెన్సీ అంతే. కన్సిస్టెంట్గా చదవడము, అలాగే కోచింగ్ తీసుకున్నది, ఆ బుక్స్ రిపీటెడ్ చేయడము, అలాగే ఎగ్జామ్స్ రాయడం. ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది రాయడం వలన కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే మనకు 6 నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెడతామని కూడా చెప్పారు లోకేష్ గారు. ఆ చెప్పిన దాని ప్రకారమే టైం ఇవ్వలేదు అన్నారు, కానీ బట్ ఆయన 6 months టైం ఇచ్చారు మనకి. ఆ టైంలో కొంచెం కన్సిస్టెంట్గా చదువుకుంటే కనుక ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయొచ్చు. మీరు పక్క ప్రణాళికతో సిద్ధమయ్యారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వానికి ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు? ప్రభుత్వానికి ఏ విధంగా అంటే, పేద పిల్లల కోసం ఇన్ని స్కూల్స్ కట్టి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి పెడుతున్న దీనికి మా వంతుగా మేము 100% మా మనస్ఫూర్తిగా పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళకి ప్రయోజకులుగా చేయగలిగితే అదే మేము గవర్నమెంట్కి ఇచ్చే మంచి ఇదే అండి. ఆల్ ది బెస్ట్. చూశారు కదా, మనం ఇప్పటికి ముగ్గురు నలుగురిని చూసుంటాం. కేవలం 4-5 నెలల్లోనే ఉద్యోగం సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఒక పక్కా ప్రణాళికతో మనం ముందుకెళ్ళటం, మరోవైపు ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగానే ఒక పెద్ద నోటిఫికేషన్ ఇచ్చి, మెగా నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ కూడా ఒకేసారి. అమ్మ, ఏ జిల్లా నుంచి వచ్చారమ్మా మీరు? గుంటూరు జిల్లా సార్, బాపట్ల నుంచి. ఎలా ప్రిపేర్ అయ్యారు? ఈరోజు నియామక పత్రం తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి. నాకు ఇది 3వ డిఎస్సి సార్. నేను చాలా కష్టపడ్డాను. 10 months కూర్చున్నాను ఒంగోలులో ఎస్బీ సక్సెస్లో. ఆ సార్ మాకు మంచి డైరెక్షన్ ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్, మా అమ్మ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఎలా ఉండేదమ్మా చదువుకుని? అంటే ఆల్రెడీ 2 సార్లు రాశారు, ఎందుకులే మనకు వస్తుందా రాదా అనే ఒక మాటలు కూడా వినిపిస్తుంది. మీ కుటుంబం ఎలా సపోర్ట్ చేసింది? ఆయన మా హస్బెండ్ ఆర్మీ. నేను 3 times రాసినా కానీ ఎప్పుడూ కూడా ఒకసారి కూడా డిస్కరేజ్ చేసింది లేదు. చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకనే నేను సాధించగలిగాను. గుంటూరు డిస్టిక్ లేడీస్ టాప్లో ఉన్నాను. అంటే ప్రక్రియ చేపట్టిన 150 రోజుల్లోనే మొత్తం పూర్తి చేసి ఈరోజు లెటర్స్ కూడా, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మీకు ఇస్తుంది. గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఇది లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం చాలా రుణపడి ఉంటాం. ఇంత త్వరగా రిక్రూట్ చేసిన డిఎస్సి ఇంతవరకు ఏదీ లేదు. ఆ విషయంలో మాత్రం చాలా చాలా కృతజ్ఞతగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఒక గృహిణి అంటే గత 2-3 సార్లు కూడా నేను
డిఎస్సి ఎగ్జామ్ రాశాను. కానీ గత 2 సార్లు నేను జాబ్ కొట్టలేకపోయాను. కానీ ఈసారి జాబు నాకు వచ్చింది. కుటుంబం నాకు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చి 150 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయడం అనేది కూడా ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నారని చెప్పి ఆ గృహిణి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం ఒక్కొక్కరిని ఎవరిని కదిపిస్తున్నారు, ఒక్కొక్క కథ చెప్తున్నారు. మేము ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం కొంతమంది 4-5 నెలల నుంచి ప్రిపేర్ అవుతామని చెప్పి కొంతమంది అందరూ కూడా చెప్తున్న ఓవరాల్గా చెప్పే మాట ఏంటంటే కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే 150 రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి తమకు నియామక పత్రాలు కూడా అందజేయడంతో వాళ్ళంతా కూడా ఆనందంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం చాలాసేపటి నుంచి మనం ఇక్కడ ఉన్నాం. ఇంకా అభ్యర్థులందరూ కూడా ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ అయ్యారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ అవ్వటం, అదేవిధంగా ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగానే సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మాకు ఉద్యోగాలు లభించాయని చెప్పి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేలాదిగా అటు డిఎస్సికి సంబంధించిన విజేతలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఆనందంగా సభా ప్రాంగణం వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి అటు విజువల్స్లో చూడండి. ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ ఒక్కొక్కరిగా అందరూ కూడా క్యూ లైన్లో ఆ సభా ప్రాంగణం వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఇప్పటి వరకు కూడా అభ్యర్థులందరితో మాట్లాడించాము. మీరు ఒకసారి సభా ప్రాంగణాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా అభ్యర్థులందరూ కూడా ఇంకా తరలి వస్తున్న పరిస్థితి. ఒక్కసారి మా కెమెరామెన్ మీకు అటు చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క అభ్యర్థులందరూ కూడా అటు మొత్తం క్యూ లైన్ ప్రకారం అటు తమ స్థానాలకు వెళ్తుంటే, ఇటుపక్క ఒక్కసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. మొత్తం ఇంకా వేలాదిగా అభ్యర్థులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఎంతమందితో మాట్లాడించినా సరే వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంక మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా ఒక సంబరాలకు వెళ్తున్నామా అన్న విధంగా కూడా ఇక్కడ అభ్యర్థులందరూ కూడా వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. అమ్మ, ఏ జిల్లా నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ హ్యాపీ అండి. ఎవరు వచ్చారు? మా డాడీ వచ్చారు. మీ అమ్మాయికి ఈసారి ఉద్యోగం వస్తుందని మీరు అనుకున్నారా? అనుకున్నాం, అప్పుడే అనుకుంటున్నాం. వచ్చిందని సంతోషంగా ఉంది. 150 రోజుల్లోనే నియామక పత్రాలు కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఎలా అనిపిస్తుంది? ఇదే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు బాగా మామూలు సంతోషం కాదు. మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను లాస్ట్ టైం కూడా రాశానండి, రాలేదు. ఈ సంవత్సరం మళ్ళీ రాశాను, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? చాలా బాగుందండి. వాళ్ళ కష్టమే వాళ్ళ జాబ్ రావడం అంటే. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ, మా అక్క, అందరు సపోర్ట్. ఇంత స్పీడ్గా చేసినందుకు చాలా హ్యాపీ అండి. అంతే, థ్యాంక్స్. అది చూస్తున్నారు కదా, మొత్తం అభ్యర్థులంతా కూడా 150 రోజుల్లోనే ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయటం, అదేవిధంగా ఈరోజు నియామక పత్రాలు కూడా అందజేయటంతో అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వేలాదిగా మొత్తం డిఎస్సి విజేతలందరూ కూడా తరలి వస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు క్లియర్గా. ఒక పక్క కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు నియామక పత్రాలు తీసుకోవడంతో అటు అభ్యర్థులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం అమరావతిలో నెలకొంది. మెగా డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఒక పండుగలా జరుగుతూ ఉంది. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అందరూ కూడా ఒక సంబరాలకి, జాతరలకు తరలి వెళ్తున్న రీతిగా అందరూ కూడా సంతోషంగా సభా ప్రాంగణం వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 15,941 పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన నియామక పత్రాలు అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా సంతోషంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ జిల్లా నుంచి వచ్చారు? విజయనగరం జిల్లా అండి. చాలా హ్యాపీగా ఉంది. డిఎస్సి రావడం చాలా హ్యాపీ ఉంది. పీజీటీ పోస్ట్ వచ్చింది, చాలా అందంగా ఉంది. నేను 3 years నుంచి ప్రిపేర్ అవుతాను. 2020 నుంచి కంటిన్యూ డిఎస్సిలో ప్రిపేర్ అవుతాను. జోన్ పోస్ట్ ఒకటి ఉంటే మా క్యాస్ట్లో ఒక పోస్ట్ నాకే వచ్చింది. ఒక పోస్ట్ జోన్ పోస్ట్ ఒకటి ఉంటే ఒక పోస్ట్ నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఎంతవరకు కూడా చాలా బాధపడ్డాం, రాలేదు, నోటిఫికేషన్ లేదు, చాలా కోపడ్డాం. మళ్ళీ వెళ్ళిపోదాం అంటే మళ్ళీ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ. కానీ అలా స్టెబిలిటీ కూర్చోను ఓపిక మీదనే.
దేవుడి దయ వల్ల వచ్చాడు, మొదటి సంతకం అన్నారు, తీశారు. 150 రోజుల్లో ఫిల్ చేస్తారు. చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఓకే, ఇక్కడ చూసాం కదా, మొత్తం ఇది ఇక్కడ అమరావతి ప్రాంగణం వద్ద ఉన్న పరిస్థితి పూర్తిగా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. అభ్యర్థులందరూ కూడా ఎంతో సంతోషంగా సభా ప్రాంగణం వైపు తరలి వెళ్తున్న పరిస్థితి కల్పిస్తుంది. ఎవరిని కదిలించినా సరే ఒకటే మాట చెప్తున్నారు, కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ అంటున్నారు. 150 రోజుల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేసి మాకు ఈరోజు నియామక పత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి అభ్యర్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.